ఓం నమో నారాయణాయ. గురుముఖమనధీత ప్రాహవేదానశేషాన్ నరపతి పరిక్లుప్తం శుల్కమాదాతు కామః స్వసురమరవంద్యం రంగనాథ సాక్షాత్ ద్విజకుల తిలకం తం విష్ణుచిత్తం నమామి. ద్విజకుల తిలకం తం విష్ణుచిత్తం నమామి. విష్ణుచిత్తుడు, విష్ణుచిత్తుల వారిని పెరియాళ్వార్ అని కూడా అంటారు. పెరియాళ్వార్ అంటే పెద్ద ఆళ్వార్. పండిద్దర ఆళ్వార్లలో అందరికంటే పెద్ద ఆళ్వార్ ఆయన. ఎందుకంటే ఆయన పల్లాండు పల్లాండు పాడారు. శ్రీ మహావిష్ణువుకి పల్లాండు పల్లాండు పాడారు. నీకు శుభమగుగాక, నీకు మంగళమగుగాక, నీ ఆయుధాలన్నీ క్షేమంగా ఉండుగాక, నీకు దృష్టి తగలకుండా ఉండుగాక. ఆయన పెద్దవారు, వయసులో పెద్దవారు కాబట్టి ఆయన ఆకాశంలో విష్ణు ప్రత్యక్షమవగానే పల్లాండు అంతమంది వేల జనాలు చూస్తున్నారు. ఆ కథ చెప్పుకుందాం ముందు ముందు. వేల జనాలు అందరూ కృష్ణ పరమాత్మ, విష్ణు పరమాత్మ వాళ్ళకందరికీ ప్రత్యక్షంగా కనిపించేటువంటి ఒక మహద్భాగ్యాన్ని కల్పించాడు విష్ణుచిత్తుడు. ఎంత గొప్ప కదా! తాను కేవలము తరించడం ఒక పద్ధతి, అంతమందికి కూడా ఆ భగవద్ ఆవేశం, భగవద్ అనుభూతి కలిగించడం ఎంత గొప్ప విషయం కదా విష్ణుచిత్తుల వారు. ఆ భగవద్ అభినివేశం కలిగించేవారు మరొకరున్నారు, శ్రీమద్ రామానుజాచార్యుల వారు కదా. వైష్ణవంలో వీళ్ళిద్దరు చూడండి, రామానుజాచార్యుల వారు కూడా తనకు గురువు ఉపదేశం చేసిన తర్వాత అష్టాక్షరిని ఎవ్వరికీ చెప్పకు, చాలా పవిత్రమైనది, నీవు మాత్రమే జపించుకోవాలి అని చెబితే, ఇది పరమతారకమైనది, శరణాగతికి సంబంధించింది కాబట్టి దీన్ని నువ్వు బయట ఎక్కడా ఉచ్చరించకూడదు, ఎవరంటే వారికి వినిపించేలాగా నువ్వు చేయకూడదు అంటే, ఆయన ఆలోచించి నేనొక్కడే మోక్షానికి పోవడం ఏంటి, ఈ జన్మ నుంచి తారణ మంత్రమైనటువంటి ఈ మంత్రాన్ని నేనొక్కడే అనుభవించడం ఏమిటి, అందరికీ చెబుతానని గోపురం పైన ఎక్కి అందరికీ వినిపించేలా అష్టాక్షరి. గురువుగారు అన్నారట, ఇదేమిటిది నేను రహస్యంగా పెట్టమంటే, నీ ఒక్కడి కోసం ఇది చెప్తే నువ్వు అందరి కోసం చెప్పేసేవంటే, స్వామి ఒకవేళ నేనొక్కడిని నరకానికి పోయినా పర్వాలేదు, ఇంతమందికి మోక్షం లభిస్తుంది కదా. అది వైష్ణవ తత్వం ఏమిటి అంటే, మానవులలో మాధవుని చూడడం. ప్రతి మనిషిలోనూ కూడా మాధవుడు ఉన్నాడు. నిజంగా ప్రతి మనిషిలో కూడా అంతర్యామి స్వరూపంలో భగవంతుడు ఉన్నాడు. ఆ అంతర్యామి స్వరూపంలో ఉన్నట్టు భగవంతుడిని కనుక్కోవాలి, అది దానిలో రహస్యం. ఆ కనుక్కున్న వాళ్ళెవరు? విష్ణుచిత్తుడు కనుక్కున్నాడు. ఆయన కోసం స్వామే పైనుంచి కిందికి దిగొచ్చాడు విష్ణుచిత్తుని కోసం. మరి ఇంకేంటి, శ్రీమద్ రామానుజుల వారు. ఇప్పుడు విష్ణుచిత్తుని కథ ద్వారా ఇంకొక ఇద్దరు ఆళ్వార్ల గురించి తెలుసుకోబోతున్నాం. పెరియాళ్వారు కదా ఆయన, పెరియాళ్వార్లు ఆండాళమ్మ ఇద్దరు కలగలిసి ఉన్నటువంటి కథ అన్నమాట ఇది కదా. పెరియాళ్వారు ఆయన పుట్టుకతో ఆయన పేరేమిటి అంటే విష్ణుచిత్తుడు. ఆయన ఎక్కడ పుట్టాడు? ముకుందాచార్య పద్మావతి అన్నటువంటి దంపతులకి ఆయన పుట్టాడు. కలియుగంలో 47వ వత్సరం, అది క్రోధన సంవత్సరంలో జ్యేష్ఠమాసం శుక్లపక్షంలోనూ ఏకాదశి స్వాతి నక్షత్రంలో ఆయన జన్మించాడనమాట. ఈ ఇద్దరికి శ్రీవిల్లిపుత్తూరులో పుట్టాడు. శ్రీవిల్లిపుత్తూరు అన్నటువంటి పేరు కూడా చాలా పెద్ద కథ ఉంది. అదేమిటంటే, విల్లి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అనమాట. అతనికేమో కంఠన్ అనేటువంటి తమ్ముడు ఉండేవాడు. వాళ్ళిద్దరికీ, సరే ఆ కథ అంతా మన కథకి సంబంధం లేదు కాబట్టి అది క్లుప్తంగా చెప్పుకుందాము. వీళ్ళిద్దరికీ విష్ణువు ఆదేశించాడు, ఫలానా చోట ఒక చీమల పుట్ట, అక్కడ నేను నెలకొని ఉన్నాను, నా విగ్రహం ఉంది, అది తెచ్చి నాకు కొత్తగా గుడి కట్టించాలి మీరు అని చెప్పారు. శ్రీవిల్లి పుత్తూరు వాళ్ళిద్దరు కట్టించింది. శ్రీవిల్లి అన్నది వాళ్ళ అన్నయ్య పేరు కదా విల్లి. పుత్తూరు అన్నది ఊరు, పుత్తూరు కొత్త ఊరు. శ్రీవిల్లి పుత్తూరు. శ్రీ అంటే అమ్మవారు, విల్లి అంటే రాజు,
పుత్తూరు అంటే కొత్తగా కట్టినటువంటి ఊరు అన్నమాట. శ్రీవిల్లిపుత్తూరు. ఆ శ్రీవిల్లిపుత్తూరు అక్కడ ఏమిటి అంటే అక్కడ వరాహస్వామి నెలకొని ఉన్న క్షేత్రం. ఇప్పుడు తిరుమల వరాహ క్షేత్రం అంటాం కదా మనం. ముందు తిరుమలకి లోపల ఆనంద నిలయంలోకి వెళ్ళే ముందు వరాహస్వామిని దర్శించుకోవాలి. ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి అంటాం కదా. అది చాలా సుప్రసిద్ధమైన విషయమే కదా. పుష్కరిణి తీర్థం అక్కడ ఉన్నది కదా వరాహస్వామి క్షేత్రము. ఆయన అనుమతి తీసుకొనే అసలు వెంకటేశ్వర స్వామి అక్కడ ఆలయాన్ని నిర్మించుకున్నాడనమాట పుష్కరిణి తీర్థం దగ్గర. అలాగా ఇది కూడా వరాహ క్షేత్రం. భూదేవి కోరిందట, నాకంటూ ఒక క్షేత్రం ఉండాలి, నాతో పాటు నువ్వు ఇక్కడ నెలకొని ఉండాలి అంటే ఆయన ఆ అమ్మవారి కోసం అక్కడ ఉన్నాడనమాట. ఆ కాలనవి అయినటువంటి ఒక రాక్షసుని సంహరించిన తర్వాత ఆ చక్రాయుధానికి రక్తం అంతా అసలు పోవటం లేదు. ఎంతకి పోకుండా ఉంటే ఆ బ్రహ్మదేవుని ఆదేశం ప్రకారంగా గంగా యమునలు పవిత్రమైన నదులన్నీ ఒక్క ధారగా ఆ చక్రాయుధం పైన వెళ్ళి పడితే అప్పుడు ఆ రక్తధార అంటే ఆ కాలనేమి రాక్షసుడు ఎంత భయంకరుడు కదా, ఆ రక్తం అలా పోలేదనమాట. ఏదైనా సరే అండి, ఒక్కొక్క కథకి ఒక్కొక్క నేపథ్యం ఉంటుంది. ఆ కథకి మనం ఏదో ఇది ఒక్కటే కదా అనుకుంటే కంచికి గత భాగంలో చెప్పుకున్నాం మనం. అట్లా ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయన్నమాట కథలన్నీ. అలాగా ఈ పంచతంత్రం అని అంటాం ఇవాళ రేపు. పంచతంత్రం కథల్లో మనం కదా ఆ కథలు ఒకదానికొకటి కనెక్టెడ్గా ఉంటాయి. ఈ కథలన్నీ అలాగా పురాణ సంబంధమైనటువంటి కథలన్నీ ఇవన్నీ మనకు కథల్లాగా అనిపిస్తాయి, కానీ అవన్నీ వాస్తవాలు జరిగాయి. చూడండి, క్రోధన నామ సంవత్సరం కలియుగం మొదలైన తర్వాత అంటే ఎంత చక్కగా ఆ తేదీల ప్రకారంగా వాళ్ళు వేసుకున్నారు కదా, ఎంత చక్కగా వాళ్ళ చరిత్రలన్నీ. మనమన్నీ ఆశ్చర్యపోవాలి నిజంగా. చారిత్రక పరిశోధకులు కానీ ఐతిహాసికమైనటువంటి పరిశోధన చేసేవాళ్ళు కానీ వీళ్ళ అన్ని వివరాలన్నీ కూడా అంత జాగ్రత్తగా దాచిపెడుతున్నారు, మన కోసం అందించారు. వాళ్ళు ఎక్కడి వాళ్ళు, ఏం చేశారు, ఆ పనులని వాళ్ళ గురించి మనం గుర్తు కూడా పెట్టుకోం. కానీ ఎంత గొప్ప సేవ కదా దేశానికి, అది సంస్కృతికి. సరే, ఇప్పుడు విష్ణు చిత్తులు ముకుందాచార్య పద్మావతి దంపతులకిద్దరికి జన్మించారు. ఆ కాలనేమి అన్నటువంటి రాక్షసుని సంహరించిన తర్వాత చక్రాయుధానికి పట్టినటువంటి ఆ రక్తపు మరకల్ని గంగా యమునా నదులు పరిక్షాళనం చేసిన చోట అది శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రం. అక్కడ గంగా యమునా నదులు ప్రవహించిన చోటు కదా, చాలా పవిత్రమైన చోటు అనమాట. అక్కడ ఒక వటవృక్షంలో వటపత్రసాయిగా స్వామి ఉన్నాడు. ఈ వటపత్రసాయిగా ఎందుకు ఉన్నాడు, వటపత్రసాయిగా ఉండడం అన్నది ఇప్పుడు మనము రాబోయే కథలో అమ్మవారు ఆండాళమ్మ కొలిచిన దేవుడు కదా ఆయన, వటపత్రసాయిగా ఆయన్ని కొలిచింది కదా, అవన్నీ మనం చెప్పుకోబోతున్నాము. ఇంతకీ ఈ విష్ణు చిత్తల వారు పుట్టిన వెంటనే వాళ్ళ నాన్నగారు కూడా వేదాంగ పండితుడు. ఆయన కూడా ఈ భాగవత పారాయణాలు, రామాయణము ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉండేవాడు అనమాట. అలాగా అతని మనసులో విష్ణు చిత్తుని మనసులో ఎప్పుడు ఆ విష్ణువు గురించిన సదా ధ్యానం అనమాట ఆయనకి. అలాగా ధ్యానం చేస్తూ 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 ఉండడం వల్ల, సదా విష్ణు ధ్యానంలో ఉండడం వల్ల అతనికి విష్ణు చిత్తుడు అన్నటువంటి పేరు అలాగా ఉండిపోయిందనమాట. ఎంత గొప్ప విషయం కదా. విష్ణు చిత్తుడు అంటే పేరుకు తగినటువంటి అంటే గుణాలకు తగినటువంటి పేరు పెట్టడం అలాగనమాట. ఆయన వాళ్ళ నాన్నగారు చెప్పేటువంటి కథలన్నీ వింటున్నారు కదా, అందువల్ల నేను కూడా భగవత్ సేవలో తరించాలి అనుకుంటూ నా మార్గం ఎలాగా అనుకోవాలి, నా మార్గాన్ని ఎలాగా నేను నిర్దేశించుకోవాలి అనుకుంటూ ఉంటే ఆయనకి వాళ్ళ నాన్న చెప్పినటువంటి కథలలో ఒక కథ గుర్తుకొచ్చిందనమాట. అదేమిటంటే కంసుని సంహరించేందుకు కృష్ణుడు వెళ్తాడు కదా. కృష్ణుడు వెళ్ళిన తర్వాత ఆ కంసుని దగ్గర ఆ కొలువులో ఒక మాలాకారుడు ఉండేవాట. రోజు పూలమాలలల్లి ఆ కంసుని యొక్క అంతఃపురంలో ఇచ్చేవాడనమాట. అతను ఇస్తూ ఉన్నవాడు, కానీ మనసులో మాత్రం అతనికి కృష్ణుని పట్ల ఎనలేని భక్తి ఉంది. కానీ జీవిక కోసం మాలాకారుడు కదా, ఏదో చేతి వృత్తి చేసుకోవాలి. అన్ని చోట్ల మాలలు అమ్ముకుంటూ అంతఃపురంలో కూడా మాలలు ఇచ్చేవాట. ఇవంతా ఇస్తూ ఉంటే కృష్ణుడు వస్తున్నాడు అనేసరికి, కృష్ణుడు కంసునికి శత్రువు కదా, అయినా సరే కృష్ణుని గురించి ఏమన్నా సరే నా ఉద్యోగం జీవనోపాధి తర్వాత సంగతి అని తను మాలలు అల్లాడు కదా, అందమైన మాలలన్నీ తీసుకెళ్ళి కృష్ణుని మెడలో వేసేశాడు ఆ మాలాకారుడు. వేసేసరికి కృష్ణుడు చాలా సంతోషపడిపోయి, ఎంత అద్భుతమైన మాలలు, ఈ మాల కైంకర్యం చేశావు నాకు,
నాకు చాలా సంతోషమైంది. అద్భుతమైనటువంటి మాలలు నువ్వు చేశావు కదా! అందువల్ల అతనికి మోక్షం ఇచ్చేశాడు ఆ మాలాకారుడికి. ఆ మోక్షం ఇచ్చినటువంటి మాలాకారుడి కథ విష్ణు చిత్తుడికి గుర్తొచ్చింది. గుర్తొచ్చి అది నేను కూడా ఇంకా మాలలు సమర్పిస్తాను స్వామికి. చక్కటి అందమైన మాలలు అల్లి నేను స్వామికి సమర్పించుకుంటాను. శ్రీవిల్లిపుత్తూరులో రోజు వెళ్ళి మాలా కైంకర్యం చేస్తూ 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 పెళ్ళయింది. దంపతులు ఇద్దరు. సరే తల్లిదండ్రులతో పాటి దంపతులు కూడా ఉన్నారు. పెళ్ళైన తర్వాత ఎవరికైనా సరే, ఒక రకమైన భార్యకైనా సరే, భర్తకైనా సరే, అతనికేమో విష్ణు చిత్తుడు కదా, సదా దైవధ్యానమే. ఆ భార్య ఆవిడకేమో పిల్లలు కావాలి అన్నటువంటి చిన్న కోరిక పాపం. వాళ్ళ కోరిక నెరవేరిందా లేదా? ముందు కథ ఏమిటి? వచ్చే భాగంలో తెలుసుకుందామా? గోదా సమేత రంగమన్నార్ తిరువలిగిలే శరణం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.